సో దిస్ ఈస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ మా. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్? కాన్సెప్ట్ ఈజ్ వేజెస్, రైట్. కాన్సెప్ట్ ఈజ్ వేజెస్, రైట్. మనం ఎప్పుడైనా కూడా ఎవరినైనా మనం పనికి పెట్టుకున్నప్పుడు వాళ్ళు చేసిన దానికి మనం ఎంతో కొంత మనీ ఇవ్వాల్సి ఉంటుంది, రైట్. సో దట్ మనీ ఈజ్ నథింగ్ బట్ ద వేజెస్. వేజెస్ ఆర్ శాలరీ. సో క్వశ్చన్ ఆన్ వేజెస్ ఆర్ శాలరీ. జీతం అనుకోండి, తెలుగులో ఏమంటారంటే జీతం అని అంటారు. చూడండి, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, ఏ ఒక గోడను 10 రోజుల్లో కట్టాడు, బి అదే గోడను 30 రోజుల్లో కట్టాడు. ఏ ఒక గోడను 10 రోజుల్లో కట్టాడు, బి అదే గోడను 30 రోజుల్లో కట్టాడు. అయితే ఆ ఇంటి యజమాని ఆ గోడ కట్టినందుకు వాళ్ళిద్దరికీ 4000 రూపీస్ ఇచ్చాడు. ఆ గోడ కట్టినందుకు ఆ ఇంటి యజమాని వాళ్ళకు 4000 రూపీస్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏమంటాడంటే అందులో ఏ యొక్క వాటా ఎంత, బి యొక్క వాటా ఎంత అంటాడు. ఆ 4000లో ఏకి ఎన్ని రూపాయలు వస్తాయి, బీకి ఎన్ని రూపాయలు వస్తాయి అంటాడు. సో ఇంగ్లీష్లో చూసినట్టయితే ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఏ కెన్ కన్స్ట్రక్ట్ ఏ వాల్ ఇన్ 10 days, బీ కెన్ కన్స్ట్రక్ట్ ద సేమ్ వాల్ ఇన్ 30 days. దెన్ ద ఓనర్ ఆఫ్ దట్ హౌస్ paid them 4000 rupees for their work. Then find what is the share of A and B. What is the share of A and B? Okay, right. So ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేయాలి మనం? We have to find the LCM. మనం ఏం చేయాలి ఫస్ట్ ఇక్కడ? We have to find the LCM. ఫస్ట్ LCM అనుకోండి. సో LCM ఎంత ఇక్కడ? 30 వస్తుంది. సో 30 డైరెక్ట్ ఎలా రాస్తున్నాయంటే 0 0 1 into 3 3. సో 30 units. ఓకే, 30 units, రైట్. సో 10 into how much is 30? That is 3 units per day. ఇక్కడ 1 unit per day. 1 unit per day. To find the wages, this step is very very important ma. This step is very very important. ఎందుకు ఈ స్టెప్ ఇంపార్టెంట్ సార్ అంటే, ఎప్పుడైనా చూడండి, ఎవరికైనా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి మనము వాళ్ళ జీతాన్ని డిసైడ్ చేస్తాం, అంతే కదా. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళ జీతాన్ని డిసైడ్ చేస్తాం, రైట్. ఇక్కడ సామర్థ్యం అనేది అంటే ఎఫిషియన్సీ అనేది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ. ఇది అమ్మ ఎఫిషియన్సీ వాళ్ళది. వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది? ఇక్కడ ఉంటుంది వాళ్ళ ఎఫిషియన్సీ, రైట్. సో ఈ ఎఫిషియన్సీని బట్టి వాళ్ళకి మనీ ఇస్తారు. అంటే చూడండి, ఇక్కడ ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది? సో ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది మనకి? ఇక్కడ 3 ఉంది. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది? 1 ఉంది. అంటే చూడండి, A/B ఎంత ఉంది వాళ్ళ ఎఫిషియన్సీ? 3:1, అంతే కదా, 3:1. సో టోటల్ ఎఫిషియన్సీ ఎంతమ్మా? 4 parts. అంటే వాళ్ళ టోటల్ ఎఫిషియన్సీకి అతను ఎంత పే చేస్తున్నాడు? 4000 పే చేస్తున్నాడు. హీఈస్ పేయింగ్ 4000 ఫర్ దేర్ ఎఫిషియన్సీ, రైట్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఫస్ట్ ఏ కనుక్కోవాలి. 4 parts 4000 అయినప్పుడు 1 part ఎంత అవుతుంది? 1000 అవుతుంది. సో 1 part 1000 అయినప్పుడు 3 parts ఎంత అవుతాయి? 3 into 1000 ఎంత? 3000 అవుతాయి. అదే ఇది ఏది? సో బీది ఎలా కనుక్కుంటాము? బి ఈక్వల్స్ టు 1 into 1000, అంతే కదా. అప్పుడు ఏమవుతుంది? 1000. ఇందులో బి షేర్ ఎంత? 3000. ఏ షేరు 3000, బి షేర్ ఎంత? 1000. ఒకవేళ మన క్వశ్చన్లో ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ వేజెస్, వారి జీతాలలో భేదాన్ని కనుక్కోమన్నాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? 3000 - 1000 ఎంత అవుతుంది? అప్పుడు 2000 అవుతుంది. సో మ్యాక్సిమం అలాంటివి అడిగాడు, బట్ ఏ వేజ్ ఎంత, బి వేజెస్ ఎంత అని అడుగుతాడు. ఓకే, లెట్స్ సీ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్. Questions based on this. So let's see the question. So see this question ma. ఈ క్వశ్చన్ వస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రైట్. సో క్వశ్చన్ ఏమంటున్నాడు? A, B, C are employed to do a piece of work. A, B, C are employed to do a piece of work, అంతే కదా, for 5290 rupees. సో ఏను మరియు బీను మరియు సీని అంట
5,290 రూపాయలకు ఒక పనిలో పెట్టుకున్నారట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఏ అండ్ బి టుగెదర్ ఆర్ సపోజ్డ్ టు డూ 19/23 ఆఫ్ వర్క్, రైట్. సో ఏ మరియు బి అంట, ఏ మరియు బి కలిసి 19/23 వంతు పని చేయాలంట. 19/23 వంతు పని చేయాలంట. బి అండ్ సి టుగెదర్ డూ 8/23 ఆఫ్ ద వర్క్. సో బి మరియు సి అంట, బి మరియు సి 8/23 ఆఫ్ ద వర్క్ చేయాలంట. అయితే దెన్ ఏ షుడ్ బి పెయిడ్, ఏకు ఎంత పే చేయాలి అని అడుగుతున్నాడు. ఓకే, ఏకు ఎంత పే చేయాలి అంటున్నాడు, రైట్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో ఏం చేయాలంటే చూడండి, ఏ ప్లస్ బి అనేవాళ్ళు 19 యూనిట్స్ చేస్తున్నారట. ఏ ప్లస్ బి అనేవాళ్ళు 19 యూనిట్స్ చేస్తున్నారట, అంతే కదా. ఏ ప్లస్ బి అనేవాళ్ళు 19 యూనిట్స్ చేస్తున్నారు. మరి 23 యూనిట్స్ ఏంటి సార్ అంటే వాళ్ళ మొత్తం వర్క్ అమ్మ. ఏ ప్లస్ బి ప్లస్ సి మొత్తం వర్క్, రైట్. ఏ ప్లస్ బి అనేవాళ్ళు 19 యూనిట్స్ చేస్తున్నారు. ఏ ప్లస్ బి ప్లస్ సి అనేవాళ్ళు 23 యూనిట్స్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా అంతే కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి 23 యూనిట్స్. ఓకే, సో బి ప్లస్ సి ఎంత 8 యూనిట్స్. మీరు ఇక్కడ ఒక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని యూనిట్స్ ఇచ్చాడు ఇక్కడ, 23 యూనిట్స్ ఇచ్చాడు, రైట్. సో మనకు బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు, ఈ బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు, 8 యూనిట్స్ ఇచ్చాడు. అంటే మనము ఏ కనుక్కోవచ్చు కదా, ఏ ఎంత అవుతుంది అప్పుడు 15 యూనిట్స్ అవుతుంది. ఏ ఎంత అవుతుంది 15 యూనిట్స్ అవుతుంది, రైట్. సో వాడు ఫస్ట్ వీళ్ళని ఎంగేజ్ చేసుకునేటప్పుడు ఏమని చేశాడు, ఈ 23 యూనిట్స్కి వాళ్ళకు 5,290 పే చేస్తున్నాడు. ఈ 23 యూనిట్స్కి హీఈస్ పేయింగ్ 5,290. దెన్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, వీ హ్యావ్ టు ఫైండ్ ఫర్ 15 యూనిట్స్, దట్ ఈస్ డన్ బై ఏ. సో చూడండి 23 యూనిట్స్కి హీ ఈజ్ పేయింగ్ 5,290 రూపీస్. ఓకే, సో ఇప్పుడు మనం ఎవరిది కనుక్కోవాలి, ఏ కనుక్కోవాలి. ఏ ఎన్ని యూనిట్స్ చేస్తున్నాడు, 15 యూనిట్స్ చేస్తున్నాడు. ఏ 15 యూనిట్స్ చేస్తున్నాడు. అప్పుడు ఏ ఎంత మనీ వస్తే కనుక్కోవాలి, సింపుల్ కదా. చూడండి 23 స్క్వైర్ యాక్చువల్లీ 529 అంటే 23 230 జా 5,290. సో 23 15 జా ఎంతో కనుక్కోవాలి. సో 23 × 15 ఎంత వస్తుందమ్మా, 23 అంటే 2340. సో 15 1 11 2 3. సో 345. సో 3450. సో A can get how much, 3450. A can get how much, 3450. ఫర్ సపోజ్ సి అని అడిగాడు అనుకోండి, క్వశ్చన్లో ఏ వరకే అడిగాడు. ఫర్ సపోజ్ సి అడిగాడు అనుకోండి క్వశ్చన్లో, రైట్. సి అడిగితే ఎలా, ఓకే, సి అడిగితే ఎలా సార్, మరి మీరు డైరెక్ట్ ఏ అని రాశారు కదండి, సి అడిగితే కూడా చూద్దామమ్మా. సో సి అడిగాడు అనుకోండి, చూడండి సి అడిగితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత ఉంది మనకి ఇక్కడ 23 ఉంది. సి అడిగాడు అనుకోండి ఏ ప్లస్ బి ఎంత ఉంది 19 + సి = 23. అప్పుడు సి వాల్యూ ఎంత 4. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ 23 పార్ట్స్ 5290 అయినాయి. అప్పుడు 4 పార్ట్స్ ఎంత అవుతుంది, అంతే కదా. సో 23 × 230 ఈజ్ 5290. సో 4 × 230. సో అప్పుడు ఎంత అవుతుంది 230 అంటే 920. ఓకే, సో ఇది సిది, అది ఏది. ఒక బి కనుక్కోవాలనుకుంటే ఎలా, ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే బి కనుక్కోవచ్చు, అంతే కదా. సో చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత వచ్చిందమ్మా 5,290 ఇచ్చాడు. సో ఏ ఎంత వచ్చింది మనకు 3450. సి ఎంత వచ్చింది 920. మనం బి కనుక్కోవాలి, అంతే కదా. సో 5290. సో మనము 5290లోకి వెళ్ళి ఈ 3450 + 920 తీసేసామనుకోండి బి వస్తుంది కదా. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ బి. అంటే చూడండి ఒక క్వశ్చన్లో మనం ఏ కనుక్కోవచ్చు, బి కనుక్కోవచ్చు, సి కనుక్కోవచ్చు, రైట్. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ wages, right. So we'll go to the next question.
ప్లీజ్ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్ కేర్ఫుల్లీ. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, బట్ ఈజీ. ఓకే, ఈజీ క్వశ్చన్ ఇది. రైట్, సో చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ 6 persons వర్కింగ్ 8 hours a day ఎర్న్ 8,400 rupees, earns 8,400 rupees, then 9 persons working 6 hours a day will earn how much per week అన్నాడు. ఓకేనా, సో ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ 6% 8 hours చేస్తున్నారంట, అంటే ఎంతమ్మా 48 hours. సో 48 hoursకి వీళ్ళకి ఎంత ఇస్తున్నాడు, 8,400 ఇస్తున్నాడు. అదే వాళ్ళు 9 persons 6 hours చేస్తే అంటే 54 hoursకి ఎంత, సింపుల్ కదా. 48 hoursకి 8,400 ఇస్తున్నాడు, 54 hoursకి ఎంత ఇస్తారు, సింపుల్ కదా. రైట్, చూడండి 8 6 9 6 అంతే కదా. 8 into 1050 is 8,400. Then 9 into 1050 is how much? So this is 9, this is 45, that is 9450. Right, so what is the answer now? 9450, that is option C. ఓకే, సింపుల్గా చూడండి, 6 persons 8 hours చేస్తున్నారట, అంటే ఎంత అవుతుంది 48. రైట్, సో 9 persons 6 hours చేస్తున్నారట, అంటే ఏంటిది 54. సో 48 hoursకి హీస్ పేయింగ్ 8,400, దెన్ 54 hoursకి ఎంత పే చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ అలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days, బి అలోన్ కెన్ ఇన్ 8 days, ఏ అండ్ బి అండర్టుక్ డూ ఇట్ ఇన్ 3,200. ఇన్ 3,200 విత్ ద హెల్ప్ ఆఫ్ సి. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అమ్మా. విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ 3 days. హౌ మచ్ ఇట్ ఈస్ టు బి పేడ్ టు సి అన్నాడు. ఇక్కడ ఎవరికి పే చేయాలి, సికి పే చేయాలి. ఇక్కడ సింపుల్గా క్వశ్చన్ అర్థం చేసుకోండి అమ్మా. ఏ అంటే 6 రోజుల్లో, బి అంటే 8 రోజుల్లో ఒక పని చేస్తున్నారట. అయితే వాళ్ళకి ఎంత ఇస్తున్నాడట, 3,200 ఇస్తున్నాడట. అయితే వాళ్ళు ఏం చేశారంటే సీను ఎంగేజ్ చేసుకొని వాళ్ళ ఆ పనిని 3 రోజుల్లో పూర్తి చేశారు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడండి ఇక్కడ, ఆ పనిలో సి యొక్క వాటా ఎంత అంటున్నాడు. రైట్, సో ఫస్ట్ ఏం చేద్దాం, మనము సి యొక్క నంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కుందాం. సి యొక్క నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎలా కనుక్కుంటాం మనము, త్రో ఎల్సిఎం మెథడ్. రైట్, సో ఎల్సిఎం మెథడ్ ద్వారా మనము సి యొక్క నంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కోవచ్చు. సో రైట్, విల్ ఫైండ్ ఫస్ట్ సి నంబర్ ఆఫ్ యూనిట్స్. చూడండి, ఏ బి సి, ఏ ప్లస్ బి ప్లస్ సి. రైట్, సో ఏ ఎంత ఉన్నదమ్మా, ఏని రోజులు 6 days, బి 8 days, ఇది కనుక్కోవాలి. సో వాళ్ళ ముగ్గురు కలిసి 3 daysలో పూర్తి చేశారు. రైట్, వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 6,3? దట్ ఈస్ 6. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 8,6? 8,6 ఎల్సిఎం ఎంత వస్తుంది, 24 వస్తుంది. సో టోటల్ ఎన్ని యూనిట్స్, 24 units. ఓకే, ఇది ఫస్ట్. నెక్స్ట్ 6 into 4 24, 8 into 3 24, 3 into 8 24. చూడండి, మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి 8 వచ్చిందమ్మా, ఏ 4 వచ్చింది, బి 3 వచ్చింది. అప్పుడు సి కనుక్కోవచ్చు కదా. చూడండి, ఏ ప్లస్ బి ఎంత ఉంది, 7 ఉంది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత ఉంది, 8 ఉంది. అంటే ఇక్కడ ఎంత రావాలి మనకు, 4 + 3 7. ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ 1 రావాలి. ఓకే, అంటే వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ రేషియో ఆఫ్ ఏ కామా బి కామా సి? సో ఏ బి సి ఎఫిషియన్సీ రేషియో ఎంతో చెప్పండి, 4:3:1. అంతే కదా. వాట్ ఈస్ ఎఫిషియన్సీ రేషియో, 4:3:1. ఇప్పుడు సి సహాయంతో వారు 3 రోజుల్లో పూర్తి చేశారు కాబట్టి మనం సి కనుక్కోవాలి. వాళ్ళ ముగ్గురికి కలిసి, యాక్చువల్లీ ఇద్దరికి కలిసి ఎంత ఇచ్చాడు, 3,200 ఇచ్చాడు. బట్ ముగ్గురు పని చేశారు కాబట్టి దాన్ని పంచుకోవాలి. సో ముగ్గురు ఎంత అంటే ఇక్కడ 3,200. ఇక్కడ ముగ్గురు ఎంత ఉందమ్మా చెప్పండి, ముగ్గురి టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, 8 parts. సో 8 parts ఈజ్ 3,200 మా. 8 parts ఎంత, 3,200. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, వీ హ్యావ్ టు ఫైండ్ ద పార్ట్ ఆఫ్ సి. సి ఎంత ఉంది ఇక్కడ, 1 part. ఓకే, సో దట్ ఈస్ 8 into 400, 1 into 400. So how much,
400 రూపీస్. అంటే సికి వాళ్ళు ఎంత పే చేశారంటే దే పేడ్ సికి 400 రూపీస్ పే చేశారు. ఓకే, ఒకవేళ బి కనుక్కోమన్నాను అనుకోండి. సో బి ఎంత అవుతుంది? 1200 రూపీస్ అవుతుంది. బి ఎంత? 1200 రూపీస్ అవుతుంది. ఓకే, మన క్వశ్చన్లో ఓన్లీ సి అడిగాడు కాబట్టి 400. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆప్షన్ 2. రైట్. సో దీస్ ఆర్ క్వశ్చన్స్ ఆన్ వేజెస్. రైట్, విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విల్ సీ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో, 2 men undertook a job 1400 రూపీస్ ఫర్ 1400 రూపీస్. ఇద్దరు పురుషులంట ఒక పనిని 1400కు ఒప్పుకున్నారంట. అయితే వన్ ఆఫ్ దెమ్ కెన్ డూ ఇట్ అలోన్ ఇన్ 7 days. వన్ ఆఫ్ దెమ్ కెన్ డూ ఇట్ ఇన్ 7 days అండ్ అదర్ పర్సన్ కెన్ డూ ఇట్ ఇన్ 8 days. ఒక అతను 7 daysలో, ఇంకో అతను 8 daysలో చేస్తారట. అయితే విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ ఎ బాయ్ దే టుగెదర్ కెన్ కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ 3 days. మళ్ళీ సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ ఇక్కడ చూడండి, అసిస్టెన్స్ అన్నారు చూడండి. సి సహాయంతో వారు 3 రోజుల్లో చేశారంట. సో బట్ ఇక్కడ కొంచెం చేంజ్ ఇచ్చాడు. అయితే హౌ మచ్ మనీ విల్ ద బాయ్ గెట్? ఈ బాలునికి ఎంత మనీ వస్తాయంట, అది క్వశ్చన్. రైట్, ఫస్ట్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద బాయ్. ఎఫిషియన్సీ ఆఫ్ ద బాయ్ అనుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఎందుకంటే మెన్ ఇచ్చాడు కదా, M1 M2 బాయ్. రైట్, సో వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేశారట? 3 రోజుల్లో పూర్తి చేశారట. ఓకే, సో ఫస్ట్ అతను ఎన్ని రోజుల్లో? 7 daysలో. తర్వాత అతను 8 daysలో పూర్తి చేశారు. అయితే మనము ఈ బి ఎన్ని రోజుల్లో చేశాడు కనుక్కోవాలి ఫస్ట్. లేకపోతే అతని ఎఫిషియన్సీ కనుక్కున్నా సరిపోతుంది. సో ఫస్ట్ విల్ ఫైండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ దట్ పర్సన్. 7, 8 ఎల్సిఎం ఎంతమ్మా? 56. 56 3 ఎల్సిఎం ఎంత వస్తుంది? 56 3 ఎల్సిఎం 18, 168 వస్తుంది. రైట్, రైట్ దిస్ 168 హియర్. దిస్ ఈజ్ 168 యూనిట్స్. ఓకే, సో చూడండి, 7 into how much is 168? 7 into 24. 8 into how much is 168? 21. So 3 into how much is 168? 56. రైట్, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వీళ్ళు ముగ్గురు కలిసి ఈ 56 యూనిట్స్ చేస్తారమ్మా. ఈ ఫస్ట్ అతను 24 యూనిట్స్ చేస్తాడు, సెకండ్ అతను 21 యూనిట్స్ చేస్తారు. అయితే ఈ బాలుడు ఎన్ని యూనిట్స్ చేస్తారో కనుక్కుంటే మనకు అతని జీతం వస్తుంది కదా. రైట్, చూడండి, 24 + 21 ఎంత అండి? 45. 45కి 56 రావాలంటే ఎంత యాడ్ చేయాలి? 45కి 56 రావాలంటే ఎంత యాడ్ చేయాలి? 11 యూనిట్స్ యాడ్ చేయాలి, అంతే కదా. సో M1 + M2 + B ఈజ్ 56. M1 24, M2 25, B ఎంత? 11 యూనిట్స్. రైట్, సో నౌ వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు టేక్ దేర్ ఎఫిషియన్సీ రేషియో. రైట్, సో ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు? 1400 ఇచ్చాడు. వాళ్ళ ఎఫిషియన్సీ రేషియో తీసుకుందాం. చూడండి, వాళ్ళ ఎఫిషియన్సీ రేషియో ఎంత వస్తుంది మనకు? M1 ఈజ్ టు M2 ఈజ్ టు B, అంతే కదా. సో 24 ఈజ్ టు 21 ఈజ్ టు 11. సో టోటల్ ఎంత ఇది? 56. సో ఈ 56 యూనిట్స్కి ఎంత పే చేస్తున్నాడు అతను? 1400 పే చేస్తున్నాడు కదా. అప్పుడు ఎవరు కనుక్కోవాలి? బి ఒక్కటి కనుక్కోవాలి. బి ఎంత? 11 యూనిట్స్. బి 11 యూనిట్స్ అంటే చూడండి, 56 into how much is 1400? ఎస్, సో 56 25. సో ఇది ఎంతమ్మా? 11 into 25 హౌ మచ్? 275. అంటే సికి ఎంత ఇస్తున్నారంటే వాళ్ళు 275 రూపీస్ ఇస్తున్నారు. సికి ఎంత ఇస్తున్నారంటే దే ఆర్ గివింగ్ 275 రూపీస్. రైట్, సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్? ఆప్షన్ సి. సో ఇలా వేజెస్ క్వశ్చన్ని మనం డివైడ్ చేస్తూ చేయాలి. రైట్, విత్ ద హెల్ప్ ఆఫ్ సి అన్నప్పుడు మీరు జాగ్రత్తగా చేయాలి ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ వన్. రైట్, సో ఈ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది అండ్. ది క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ అండ్. ఇది సింపుల్, ఎఫిషియన్సీ ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ. ద క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ అండ్. ఓకే, క్వశ్చన్ ఏమన్నారు చూడండి. 2 men 1 woman కెన్ టుగెదర్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 14 days, అంతే కదా. 2
మెన్ 1 ఉమెన్ టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 14 days. ఒక మనిషి మరియు ఒక పురుషుడు మరియు ఒక మహిళ కలిసి, ఇద్దరు పురుషులు మరియు ఒక మహిళ కలిసి 14 రోజుల్లో చేస్తారట. అయితే 4 మహిళలు 2 పురుషులు కలిసి ఆ పనిని 8 రోజుల్లో చేస్తారు. ఇఫ్ ఏ మ్యాన్ గెట్స్ 600 per day, అంటే ఒక పురుషునికి ఒక రోజుకి 600 వస్తే హౌ మచ్ షుడ్ ఏ ఉమెన్ గెట్ పర్ డే, అంటే ఒక మహిళకి ఎంత వస్తుంది అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ని చూస్తే డివైడ్ చేస్తే చూడండి, 2 పురుషులు ఒక మహిళ ఒక పనిని 14 రోజుల్లో, 4 మహిళలు 2 పురుషులు 8 రోజుల్లో చేస్తారు. అయితే పురుషునికి 600 ఇస్తే ఒక రోజుకి మహిళకు ఎంత ఇస్తారంటున్నాడు, మహిళకు ఎంత ఇస్తారంటున్నాడు. రైట్. సో ఫస్ట్ ఏం చేయాలి మనం ఇక్కడ, ఫస్ట్ వాళ్ళ ఎఫిషియన్సీ రేషియో కనుక్కోవాలి. సో ఇక్కడ ఎఫిషియన్సీ రేషియో కనుక్కుందాం. చూడండి, ఫస్ట్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామమ్మ మనం, వి డిస్కస్ అబౌట్ దిస్ ఆల్రెడీ, అంటే ఉమెన్ మెన్ అండ్ కాన్సెప్ట్లో వి డిస్కస్డ్ ఇట్. ఓకే, ఎవరైనా డైరెక్ట్గా ఈ క్లాస్ వింటున్నట్టయితే ఆ క్లాస్కి వెళ్ళి వినండి ఒకసారి. రైట్. ఇక్కడ చూడండి, 2 పురుషులు ఒక మహిళ ఎన్ని రోజులు చేస్తున్నారు, 14 daysలో. అదే 4 మహిళలు 2 పురుషులు కలిసి 8 రోజుల్లో చేస్తున్నారు. రైట్. సో దీన్ని ఏం చేస్తాం, ఫస్ట్ నంబర్ ఆఫ్ డేస్ తీసుకోవాలి కాబట్టి 14 × 2 28, 14 × 1 14, ఇది 8 × 2 16, ఇదేమవుతుంది 8 × 4 32. రైట్. ఇది ఎంత వస్తుందమ్మా, ఇక్కడ 18 వస్తుంది. సో ఇక్కడ ఎంత వస్తుంది, 12 వస్తుంది, అంతే కదా. రైట్. సో దెన్ నౌ నంబర్ ఆఫ్ డేస్ ఎంత తెస్తాయి మనకి, ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ డేస్ రేషియో ఎంత వస్తుంది చెప్పండి. నంబర్ ఆఫ్ డేస్ రేషియో చూడండి, ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ రేషియో D ఈక్వల్స్ టు, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 18 ఉంది, అంటే మెన్ ఉమెన్ నంబర్ ఆఫ్ డేస్ ఎంత 12 అంటే, సో దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 3, 6 2s 6 3s 2:3. సో ఇక్కడ చూడండి, అప్పుడు ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, అప్పుడు ఎఫిషియన్సీ 3:2. అంటే నేను చెప్పాను వాళ్ళ వేజెస్ ఎవరి మీద ఆధారపడతాయి, ఎఫిషియన్సీ మీద ఆధారపడతాయి. రైట్. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ క్వశ్చన్లో 600 పర్ డేకి 600 ఎవరికి లభిస్తున్నాయి, పురుషునికి లభిస్తున్నాయి. అంటే చూడండి 6, దిస్ ఈజ్ 600, రైట్. 3 parts 600 అయినప్పుడు 2 parts ఎంత అంటున్నాడు, అంతే కదా. ఎఫిషియన్సీ మీదే మనం వేజెస్ ఇస్తాం. రైట్. 3 × 200, 2 × 200, దట్ ఈస్ 400. ఓకే, వాట్ ఈస్ ఆన్సర్ నౌ, 400. సో చూడండి ఆన్సర్ 400 ఉందా, ఎస్, ఆప్షన్ ఏ, దట్ ఈస్ ఆప్షన్ 1 400. ఓకే, ఇలా వేజెస్ క్వశ్చన్స్ చేయాలి మనం. ఇది ఏంటి, యాండ్ మెథడ్. ఏ మెథడ్ అమ్మా ఇది, యాండ్ మెథడ్. దట్ మీన్స్ వీఆర్ కవరింగ్ ద టైమ్ అండ్ వర్క్ ఇన్ ద వైడర్ యాంగిల్. సో మనం ఏ క్వశ్చన్ కూడా అసలు స్కోప్ ఇవ్వకూడదు క్వశ్చన్ మిస్ కావడానికి. ఓకే, విల్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, A, B, C completed a work starting 1800 rupees. A worked for 6 days. B for 4 days. C for 9 days. If their daily wages are in the ratio, anta 5:6:4 anta, how much amount will be received by A? Right. సో ఇలాంటి టైప్ క్వశ్చన్స్ ఎలా చేయాలంటే, ఈ రేషియో ఇచ్చినప్పుడు ఎలా చేయాలో షార్ట్కట్ చెప్తానమ్మా. సో ఫస్ట్ బిఫోర్ దట్ లెట్స్ సీ దిస్ క్వశ్చన్ ఇన్ తెలుగు. సో A, B, C ముగ్గురు కలిసి అంట ఒక పనిని 1800కి ఒప్పుకున్నారట. అయితే A 6 రోజులు, B 4 రోజులు, C 9 రోజులు చేస్తారట. అయితే వాళ్ళ రేషియోస్ ఈ విధంగా, అంటే వాళ్ళకి ఇచ్చే జీతాల రేషియోలు ఈ విధంగా ఉంటాయి. అంటే 5:6:4 ఉంటే హౌ మచ్ అమౌంట్ విల్ ఈ రిసీవ్డ్ బై A? ఓకే, నౌ ఇలాంటి టైప్ క్వశ్చన్స్ ఏం చేయాలంటే చూడండి, డేస్ రాసేయండి. డేస్ 6:4:9. ఎఫిషియన్సీ ఎంత ఉందమ్మా, 5:6:4. సో ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో చూడండి, వాట్ టోటల్ యూనిట్స్కే కదా ఇస్తున్నాడు. అంటే టోటల్ యూనిట్స్కి హీఈస్ పేయింగ్ 1800. అంటే చూడండి 6 days 4 days 9 days, ఇది 5 units per day, 6 units per day, 4 units per day. రైట్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే చూడండి, సో 3 2s 2 2s,
ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఇంకేం క్యాన్సిల్ చేయొచ్చు, 3 3 3. అప్పుడు ఏమవుతుంది, 5:4:6 అవుతుంది, అంతే కదా. 5:4:6 ఇది ఎంతమ్మా, టోటల్ 15 పార్ట్స్. సో ఈ 15 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మనకు ఇక్కడ క్వశ్చన్లో, 1800 ఇచ్చాడు. 15 పార్ట్స్ ఎంత ఇచ్చాడు, 1800 ఇచ్చాడు. అదే ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనము, 5 పార్ట్స్ కనుక్కోవాలి. ఎవరిది, ఏది కనుక్కోవాలి. ఏ ఎంత, 5 పార్ట్స్. దిస్ 5 పార్ట్స్ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్, 5 3s are 15, 3 into 600 is 1800. Okay, what is the answer? Option 2. What is the answer? Option 2. Okay, we'll go to the next question. Right, so let's see this question. Question ఏమన్నారు చూడండి ఇక్కడ, A and B undertook a piece of work in 4500 రూపీస్ తీసుకున్నారట. అందులో A 8 రోజులు, B 12 రోజులు చేస్తున్నారట. B ఎన్ని రోజులమ్మా, 12 రోజులు. అయితే విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ C దే ఫినిష్డ్ ద వర్క్ ఇన్ 4 days. ఇంతకుముందు చేసిన ప్రాబ్లం ఏమ్మా, దే విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ C దే డన్ విత్ ఇన్ 4 days. దెన్ ఫైండ్ ద షేర్ ఆఫ్ C. ఓకే, సో C యొక్క షేర్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏం చేస్తాం మనము, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. లెట్స్ ఫైండ్ అవుట్ ద ఎల్సిఎం. ఏ ఎంత ఇక్కడ 8, B ఎంత 12, A ఎంత 8, B ఎంత 12. సో A ప్లస్ B ప్లస్ C ఎంత వచ్చింది ఇక్కడ, A ప్లస్ B ప్లస్ C 4, C కనుక్కోవాలి, అంతే కదా. 8 4 ఎల్సిఎం ఎంత వస్తుంది, 8 వస్తుంది. 8 12 ఎల్సిఎం ఎంత వస్తుంది, 24 వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ 24 యూనిట్స్. సో ఇక్కడ 3 వస్తుంది, 8 into 3 is 24, 12 into 2 24, 4 into 6 24. సో 3 2 ఉంది, ఇక్కడ 6 ఉంది, అంతే కదా. A ప్లస్ B ప్లస్ C 6 ఉంది, A 3 ఉంది, B 2 ఉంది. అంటే C ఎంత ఉంటుందమ్మా, C 1 ఉంటుంది, అంతే కదా, 1. అంటే ఎఫిషియన్సీస్ ఆఫ్ A, B, C ఈజ్, సో ఇక్కడ చూడండి వీళ్ళు ఎఫిషియన్సీస్ ఎంత ఉన్నాయి చూడండి, ఇప్పుడు 3 2 1 ఉన్నాయి, రైట్. సో వీళ్ళ ఎఫిషియన్సీ 3 2 1 ఉన్నాయి, అంతే కదా, రైట్. సో రేషియోలో రాసేసేయండి వీళ్ళ ఎఫిషియన్సీని. A:B:C ఈజ్ 3:2:1. సో టోటల్ పార్ట్స్ ఎన్నమ్మా, 6 పార్ట్స్. 6 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మనకు, 4200 ఆర్ 4500 ఇచ్చాడు. 6 పార్ట్స్ 4500 ఇచ్చాడు. అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, షేర్ ఆఫ్ C కదా, C ఎంత 1 పార్ట్. ఓకే, సో అంటే ఎంత అవుతుంది చూడండి, 6 into 7 ఈజ్ 42, రిమైనింగ్ ఈజ్ 30, అంతే కదా, 30. 6 into 5 is 30. So that is 740 rupees. What is the share of C? 750 rupees. What is the share of C? 750 rupees. Right. So ఇలా విత్ ద హెల్ప్ ఆఫ్ C అన్న ఎన్ని క్వశ్చన్లు వచ్చాయో చూసారు కదా, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అమ్మ. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ C అనే క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఒక విత్ ద హెల్ప్ ఆఫ్ C అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో విత్ దిస్ వి కంప్లీటెడ్ క్వశ్చన్స్ ఆన్ వేజెస్. మనం ఏం చేసామంటే, రైట్, క్వశ్చన్స్ ఆన్ వేజెస్ మీద ఈ క్వశ్చన్ చూసామండి.